లడ్డూ నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతోంది టీటీడీ. వీఐపీల హడావిడి తగ్గించి సాధారణ భక్తులకే పెద్దపీట వేయబోతోంది. తిరుమలలోనూ రివర్స్ టెండరింగ్ విధానం రద్దయింది. ఏడుకొండల పవిత్రత కాపాడే విషయంలో అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు ముఖ్యమంత్రి. అయితే సమీక్షలో తిరుమలలో పూర్తి ప్రక్షాళన జరగబోతుందా? కొండపై ఏ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? రివర్స్ టెండరింగ్ రద్దు, వీఐపీ సంస్కృతి వద్దు, నాణ్యతలో రాజీ పడొద్దు, ప్రశాంత క్షేత్రంగా తిరుమల, టీటీడీకి సీఎం మార్గనిర్దేశం. శ్రీవారి లడ్డూ ప్రసాదం నుంచి సుప్రీం జోక్యం దాకా కొన్ని వారాలుగా అందరి నోట తిరుమల నామస్మరణమే. భవిష్యత్తులో దర్శనాల నుంచి ప్రసాదాల దాకా ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే 2 రోజుల తిరుమల పర్యటనలో చేపట్టాల్సిన సంస్కరణలపై టీటీడీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఆలయ పవిత్రతకు ఎట్టి పరిస్థితుల్లో భంగం వాటిల్లకుండా ప్రశాంత పుణ్యక్షేత్రంగా తిరుమలను తీర్చిదిద్దాలని కోరారు సీఎం చంద్రబాబు. మీరు పవిత్రంగా ఉండమే కాకుండా దివ్య క్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా శాశ్వతంగా ఉండాలంటే భక్తుల్లో ఆ భావన రావాలి, మేనేజ్మెంట్లో ఆ భావన రావాలి, శ్రీవారి సేవకుల్లో ఆ భావన రావాలి, వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని అండ్ ఆల్సో ప్యూరిటీని కాపాడడానికి ఏం చేయాలో అవన్నీ. అయితే లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగిన తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఆలయ ఈవో శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసింది. దీంతో అదే విధానాన్ని అనుసరిస్తున్న టీటీడీలో కూడా ఈవో చర్యలు చేపట్టారు. తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన ముగిసిన వెంటనే ఈ ప్రకటన చేశారు ఈవో శ్యామలరావు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై కూడా ఈ రివర్స్ టెండరింగ్ ప్రభావం ఉంది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని అనుసరించి నందిని నెయ్యి బదులుగా పలు డైరీల నుంచి నెయ్యి సేకరించారు. అందుకే టీటీడీలో కూడా ఈ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకాన్ని కాపాడేలా అధికారులు పనిచేయాలని ఆయన ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు తన అభిప్రాయం చెప్పే అవకాశం కల్పించాలని, వారి సూచనల ఆధారంగా సేవలు అందించాలన్నారు. భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్య క్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది. దానికి కూడా సజెషన్స్ ఇచ్చాం. భక్తుల మనోభావాల్ని గౌరవించడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్నారు చంద్రబాబు. ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదన్నారు. ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని, భక్తుల విషయంలో టీటీడీ సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో లడ్డూతో పాటు ముడి సరుకుల నాణ్యత పరిశీలించే అధునాతన ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అవసరమైతే ఐఐటీ నిపుణుల సహకారం తీసుకోమని టీటీడీ యంత్రాంగానికి సూచించామన్నారు చంద్రబాబు. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డును కానీ, ఇక్కడుండే జిలేబీ కానీ, ఇక్కడుండే మైసూర్ పాక్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది. వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. తిరుమలలో ఒకళ్ళమాత సెంట్రలైజ్డ్ కిచెన్ ని సీఎం ప్రారంభించారు. తిరుమల పర్యటనలో ప్రసాదం నాణ్యతపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ప్రసాదాల విషయంలో అధికారులకు జాగ్రత్తలు చెప్పారు. ప్రసాదాల నాణ్యత కొనసాగాలని, ఇంకా మెరుగుపడాలని సూచించారు. కొండపై రాజకీయాలు మాట్లాడినంటూనే రాష్ట్రానికి ఏం కష్టం వచ్చినా సరే శ్రీవారిని ప్రార్థిస్తా అన్నారు. స్వామివారే అన్నీ పరిష్కరిస్తారన్నారు సీఎం చంద్రబాబు.